అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సింహవాహిని చలనచిత్ర బ్యానర్ లాంచ్ ఇప్పుడే జరిగింది. నిర్మాత నాగరాజు గారు, అలాగే వైవస్వత టైటిల్ లాంచ్ కూడా ఇప్పుడే చేశాం. సో డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న నిర్మాత దర్శకుల్ని అభినందిస్తూ ఈ సందర్భంగా వాళ్ళకి ఒక మంచి సినిమాతో ప్రేక్షకులకు సక్సెస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర నిర్మాత నాగరాజు గారు మాట్లాడతారు ఇప్పుడు. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. వైవస్వత అన్న ఒక సినిమా తీయాలని ఆలోచిస్తూ కూర్చునే తరుణంలో ఇలాంటి ఆలోచనతో ఒక మంచి సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఫ్రెండ్స్ ద్వారా డిస్కషన్ చేసుకుంటూ ఇదేదో బాగుందని నేనే ప్రొడ్యూస్ చేస్తాను, ఇలాంటి సినిమాని బయటికి రావడం కోసం కొంచెం కష్టపడితే యంగ్ జనరేషన్ ఇలాంటి నెక్స్ట్ సినిమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే చూసారు మీరు, గత 6 నెలల నుంచి మేము కష్టపడుతున్న దీనికి చిన్న మోషన్ పోస్టర్ అనేది రిలీజ్ చేసాం. మేము మాట్లాడడానికి అంటూ ఏమీ లేదు, అది చూసిన తర్వాత అదే మాట్లాడుతుంది టీజర్ అనేది. థ్యాంక్ యూ. యాజ్ డైరెక్టర్స్ మాకు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. సో మా ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ అనేది గత 2 ఇయర్స్గా మా ప్రొడ్యూసర్ గారితో జరుగుతుంది. సో ఒక మంచి ఆలోచన ఉంటే మిగతా విషయాలన్నీ దే విల్ జస్ట్ గివ్ ఏ పుషప్ ఫ్రమ్ బిహైండ్ అనేది ఈ మూవీ ప్రూవ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన టైంలో వీఆర్ జస్ట్ 2 మెంబర్స్, మై సెల్ఫ్ అండ్ కార్తిక్ మై ఫ్రెండ్. సో ఇవాళ రోజున మేము ఇద్దరం ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాము. సో మా జర్నీ ఇద్దరుగా స్టార్ట్ అయింది, బట్ టుడే వీ హ్యావ్ ఏ గుడ్ టీమ్. లైక్ ఒక మంచి టీం, ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉన్న టీం కలిసి వర్క్ చేస్తే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది అనేది ఐ థింక్ విల్ బీ ప్రూవింగ్ ఇట్ ఇన్ దిస్ ఇయర్. అండ్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ పీపుల్. లైక్ వైవస్వత అనే టైటిల్ గురించి ఇప్పటికీ చాలామంది మమ్మల్ని అడిగారు, లైక్ ఈ టైటిల్ని ఎందుకు మేము ప్రిఫర్ చేసాం ఏంటి అనేది. మన పురాణాలలో వైవస్వతుడు ఒక వన్ ఆఫ్ ద క్రూషియల్ క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ని వాళ్ళ రోజున మనం అందరం మర్చిపోయాము. అంటే చాలామందికి వైవస్వతుడు అంటే ఎవరో తెలియదు. సో మన జీవన మనుగడకి, మన మానవాళికి వైవస్వతుడు ఇచ్చిన మాట ఏంటి, ఆ వైవస్వతుడు మన జీవితంలో ప్లే చేయబోయే రోల్ ఏంటి అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో
ఇప్పటి వరకు అయితే వెండితెర మీద వైవస్వతుడి గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు, ఈ క్యారెక్టర్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో వీ టేక్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ టు ఇంట్రడ్యూస్ దిస్ క్యారెక్టర్ టు ద సిల్వర్ స్క్రీన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టైటిల్ అండ్ ద కాన్సెప్ట్, మాకు వర్క్ చేసే టీం కూడా దే జస్ట్ వాంట్ టు డూ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఆ జర్నీలో మాకు ఫస్ట్ పరిచయం అయింది మిస్టర్ ప్రవీణ్ కే బంగారి, మా సినిమాటోగ్రఫర్. అండ్ we have an emerging graphics team from Tamil Nadu, Real Works. So we are really confident that they will do some miracles on silver screen with this film. And ఈ మూవీలో గ్రాఫిక్స్తో పాటు ఆర్ట్ కూడా చాలా ముఖ్యమైన రోల్ ఉంది. సో విశ్వరూపం మూవీతో నేషనల్ అవార్డు గెలుచుకున్న మిస్టర్ ఎన్ ఇళయరాజా గారి మూవీకి ఆర్ట్ చేయబోతున్నారు. So we are happy for that. And the other crucial role is music. Music విషయంలో we have something to give a surprise. So మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు ఏంటి, అండ్ ఈ మూవీలో మ్యూజిక్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది యూ పీపుల్ హ్యావ్ టు వెయిట్ టిల్ ద రిలీజ్. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ టు సే నౌ. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజున మీ ముందు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది, ఇలా కూర్చోవడం ఈ టీజర్తో, టీంతో, మా అందరితోటి. సో 2 years బ్యాక్ ఇదే సబ్జెక్ట్ తోటి నార్మల్ మేమిద్దరం ప్రొడ్యూసర్ గారిని కలిసాము. సో ఆయన కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన సపోర్ట్ తోటి ఈరోజు ఇక్కడికి రాగలిగాము, మీకు ఇలాంటి క్వాలిటీతో టీజర్ని చూపించగలిగాము. సో ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇక్కడి నుంచి మీతో కలిసి ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలాగా ఈ ప్రయత్నాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇంకా సబ్జెక్ట్ గురించి, ఆ టీం గురించి, టెక్నీషియన్స్ గురించి చెప్పాల్సినంత వరుణ్ చెప్పేశాడు. సో దట్ ఈస్ ఆల్. So thank you very much. I am Shiva Prasad. I am the director operations of Railworks Studios. We are part of Vaishwata team as we are contributing towards VFX and computer graphics. And this is our first movie. And like most of us, like we are all first timers. The reason is I believe this team has the courage to break rules. So that is what is the difference. I mean that's the difference which has brought us together actually. So we are different from other people in the sense we try to break rules. So the industry always talks about Lord of the Rings or like Interstellar or Hobbit. Like let's start talking about some Indian movies. Let's do something which the world talks about. That's what we are trying to do here. It is very difficult. We are not saying it is easy. But we are saying it is possible. So within a budget, using local talent, as in all grounded people like freshers, it is possible. That is what we are trying to prove here. So if the industry is the rule, we are the exception. Here we are the exception to the rule. Every rule has an exception, and we are the exception to the rule. And I strongly believe that 2015 there is definitely going to be a change in the perspective of the Indian cinema. So not only because of our movie, it is people are going to change things using budget movies, short films and stuff like that, new directors, experimentation. So let this be the first thing. On 1st of January, I believe this is a good start. We are very thankful that we are part of this, and like we really thank the producer, director and all technicians who are part of this. Yeah, thank you. సినీ పరిశ్రమ అందరికీ వారందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు, శ్రీనివాసరావు గారు, మిత్రులు. నాగరాజు గారు స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్తో పలకరిస్తాడు. అదే స్మైలింగు ఈ సినిమా తీసిన తర్వాత రాబోయే మరికొన్ని సినిమాలు తీయాలని నేను వారిని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సర శుభాకాంక్షలు. అందరూ మాట్లాడేశారు, మాట్లాడడానికి ఏం లేదు. కానీ సో మోస్ట్లీ ఈ సినిమాలో అంత టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు, యంగ్ టాలెంట్ కాబట్టి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న నాగరాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అంటే కొత్త వాళ్ళైనా వాళ్ళ మీద ఇంత నమ్మకంతో
అంటే భారీ భారీ సినిమాని వాళ్ళ చేతుల్లో పెట్టారు. సో ఆ నమ్మకానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. సేమ్ యాజ్ డైరెక్టర్స్ కానీ టీం అందరికి కూడా శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టు ఇది టెక్నీషియన్స్ ఫిలిం అన్నారు. సో ఆ టెక్నీషియన్స్ అందరు కలిసి ప్రూవ్ చేస్తామని మేము అనుకుంటున్నాం. సో మా 100% ఎఫర్ట్స్ అన్నీ సినిమాకి పెట్టి టెక్నికల్గా మంచి సినిమా చేస్తామని అనుకున్నాం. థ్యాంక్స్ అండి. ఈరోజు ఏకాదశి 2015 ఎంటర్ అయిన డే January 1st. ఇంత మంచి ఆస్పీషియస్ డే, ఇద్దరు కొత్త దర్శకుల భవిష్యత్తుకి పునాది వేయబోతున్న రోజు. ఈరోజు ఈ చిత్రం స్టార్ట్ అవ్వడం, సోదరుడు నాగరాజు ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలింతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న రోజు. సో వీళ్ళ హార్డ్ వర్క్ దాదాపు 6 monthsగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా డెడికేటెడ్ టీమ్. 2014 అనేది అనుకున్న సక్సెస్లు రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది తెలుగు ఇండస్ట్రీకి. కానీ కొత్తదనం, నావెల్టీని ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. సో 2015 కొత్త ఆశలతోటి, కొత్త కళలతోటి, కొత్త డ్రీమ్స్ తోటి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న ఈ టీము సక్సెస్ఫుల్ అవ్వాలని, మరిన్ని మంచి కాన్సెప్ట్లతో, కొత్త కాన్సెప్ట్లతో కొత్త రక్తం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని టైటిల్లోనే నావెల్టీ ఉంది, వైవస్వత. ఈ కాన్సెప్ట్ నేను విన్నప్పుడు నాకు చాలా షాకింగ్గా అనిపించింది. సో కొత్త టీము, కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్స్ మాత్రమే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, నావెల్టీ ప్రయత్నాలు చేయగలుగుతారు. ఎందుకంటే స్టార్స్తో చేసేటప్పుడు బడ్జెట్లు, బిజినెస్లు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇమేజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ని, ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని వచ్చే విషయాల్ని వాటిలో చొప్పించాలని ట్రై చేయడంతోనే ఆ సబ్జెక్ట్లో ఉన్న ఫ్రెష్నెస్ అనేది ఫస్ట్ వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా వీళ్ళు కథ మీదే చాలా కాలంగా వర్క్ చేస్తూ వచ్చారు. అట్లాగే దానికి తగిన టీంని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. సో ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. పెద్ద బడ్జెట్ సినిమాలకైతే అది సాధ్యం అవుతుంది. కానీ చిన్న సినిమాలు, కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చే ఐడియాస్తో వచ్చే డైరెక్టర్లకి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ని, తపన్ని గుర్తించి సోదరుడు నాగరాజు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా నిర్మించాలని డెసిషన్ తీసుకోవడం అనేది అభినందించదగిన విషయం. సో డెఫినెట్గా దీనికి తగిన టీం కూడా గ్రాఫిక్స్ సైడ్ కానీ చాలా వర్క్ ఉంది. దీనిలో గ్రాఫిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దీనికి ముందు క్యాస్టింగు వీళ్ళకి ఈ బడ్జెట్లో, ఈ ప్లానింగ్లో దీనికి తగినటువంటి న్యాయం చేయదగినటువంటి ఆర్టిస్టులు దొరకడం కోసం చాలా కష్టపడ్డారు. అట్లాగే మెయిన్ ఇది టెక్నీషియన్స్ ఫిల్మ్స్ దొరకడం కష్టం. దీనిలో మనం ఎక్స్ప్లోర్ అవ్వాలి అనే ఐడియాతో కోసం కాకుండా, సో ఇలాంటి ప్యాషనేట్ టీము సక్సెస్ అవ్వాలి. నావెల్టీ ఫిలిమ్స్ రావడానికి January 1st స్టార్ట్ అవుతున్న ఈ సినిమా ఈ ఇయర్లో మంచి సినిమాగా, ప్రేక్షకులకు నచ్చే సినిమాగా రావాలని, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మంచి లైఫ్ రావాలని కోరుకుంటూ, నెక్స్ట్ ఇయర్ సోదరులు మళ్ళీ మంచి నెక్స్ట్ ఇయర్ 2016 January 1st పెద్ద డైరెక్టర్లుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అప్రిషియేట్ చేస్తున్నాను.